Hey guys, welcome back to my channel. To support my channel, like, share and subscribe. సో నేను మీ రాజ్, నర్సింగ్ ఆఫీసర్ అట్ ఎయిమ్స్. సో ఏం లేదు, ఈరోజు మనం చిన్న ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మనకు ఈరోజు. సో అది దేని గురించి అంటే, మనం నర్సింగ్ ఆఫీసర్ స్టేట్లో ఇప్పుడు నిమ్స్లో అయితే నర్సింగ్ ఆఫీసర్ యొక్క ప్రీవియస్ ఏవైతే యూనిఫామ్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ప్రీవియస్ అయితే మొత్తం వైట్ యూనిఫామ్ అయితే మనకు ఉండడం జరిగేది. సో 60 ఇయర్స్గా ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే శారీ టు షర్ట్ ప్యాంట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 60 ఇయర్స్గా ఉంటున్న యూనిఫామ్ అనేది ఇప్పుడు మనకు అవి కంప్లీట్లీ చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ మన స్టేట్లో నిమ్స్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యొక్క అప్రూవల్ తోటి అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, 60 ఇయర్స్ నుంచి ఇప్పుడు యూనిఫామ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే సో డ్యూటీస్ చేసేటప్పుడు మనకు శారీస్లో వర్క్ చేయడం అనేది చాలా డిఫికల్టీ అవుతుంది. సో నర్సింగ్ ఆఫీసర్ జాబ్ అంటేనే మనం షిఫ్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అటు ఇటు మనకు చాలా రష్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క వార్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది, స్టెప్స్ కూడా ఎక్కాల్సి వస్తుంది. చాలా సమయాల్లో మనకు ఎమర్జెన్సీ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ టైంలో మనము స్లోగా నడవడం కానీ పరిగెత్తడం కానీ చేయలేము. సో చాలా క్విక్గా మన యాక్షన్ అనేది ఉండాలి టు సేవ్ ద పేషెంట్ లైఫ్. సో అవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనకు నిమ్స్లో అవి వాటికి అనుగుణంగా డ్రెస్ కోడ్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, మన సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అయితే మన న్యూ డ్రెస్ కోడ్లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన న్యూ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ యూనిఫామ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మనకు ఇదే యూనిఫామ్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టేట్లో కూడా ఇప్పుడు నిమ్స్ అనేది ఆటోనమస్ బాడీ కాబట్టి ఫస్ట్ మనకు స్టేట్లో నిమ్స్లో అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే తరహాలో మన డ్రెస్ కోడ్ అనేది చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మన నర్సెస్ నుంచి డిమాండ్ అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ దీన్ని గమనించాలి. సో మనకి ఇది న్యూ అప్డేట్ అనేది చెప్పాలి. మన డ్రెస్ కోడ్ అనేది అన్నీ చేంజ్ అవ్వడం జరుగుతుంది స్టేట్లో. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ ఒక రిప్రజెంటేషన్ అయితే ఆగస్టులో సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. సో దీన్ని గవర్నమెంట్ ఇంకా పరిశీలిస్తుంది. సో వన్స్ ఇది ఇంప్లిమెంట్ అవ్వంగానే మనకు కంపల్సరీగా డ్రెస్ కోడ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ ఎయిడెడ్ హాస్పిటల్స్ లైక్ ఎయిమ్స్, ఈఎస్ఐసి అండ్ ఇప్పుడు నిమ్స్లో అదే తరహా మనకు డ్రెస్ కోడ్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మనకు వర్క్ ఎన్విరాన్మెంట్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా ఈ డ్రెస్ కోడ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు ఫ్యూచర్లో అన్ని స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డ్రెస్ కోడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ మనకు శారీస్, ఫ్రాక్స్ ఆ విధంగా మనకు డ్రెస్ కోడ్ అనేది ఫుల్ వైట్లో ఉండే, ఇప్పుడు మనకు కలర్ టైప్స్, స్క్రబ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి బిగినింగ్ అనేది చెప్పచ్చు, చేంజ్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే మనకు కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్లో సూటబుల్ డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో అప్పుడే మనం కంఫర్టబుల్గా వర్క్ చేయగలుగుతాము. సో ఇదండి ఈరోజు న్యూస్. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఇప్పుడు ప్రతిరోజు డైలీ ఏదో ఒక న్యూస్ అనేది రావడం జరుగుతుంది. మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, మనకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్. సో అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎనీ మోటివేషనల్ వీడియోస్ ఆర్ స్టడీ ప్లాన్స్ ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో వాటి పైన కంపల్సరీ వీడియో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.